తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుమలలో ఆ వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చినటువంటి భక్తులు తొక్కిసలాటలో 6 మరణించినటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పైన, టీటీడీ వైఫల్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. మనతో పాటు మాజీ మంత్రి రోజా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ సొంత జిల్లాలో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విషాదం జరిగింది. దీని వైఫల్యానికి ఎవరు కారణం అంటారు? ఎందువల్ల ఈ సంఘటన జరిగిందంటారు? చంద్రబాబు నాయుడు అసమర్థ పరిపాలన, ఆయన నిర్లక్ష్య వైఖరి, ఆయన నియమించిన అఫీషియల్స్, ఆయన నియమించిన టీటీడీ పాలక మండలి, వీళ్ళందరూ కూడా కారణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే నాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లానే. ఎవ్రీ ఇయర్ ఎన్ని లక్షల మంది వస్తుందో వీళ్ళందరికీ బాగా తెలిసిన విషయమే. అయినా కూడా వాళ్ళు కరెక్ట్ గా ఏర్పాట్లు చేయకుండా, దాన్ని మానిటరింగ్ చేయకుండా ఈరోజు 6 మంది ప్రాణాలు తీయటమే కాకుండా 34 మంది ఈరోజు ఆ తొక్కిసలాట్లో నలిగిపోయి ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళకి ప్రజలంటే అభిమానం లేదు, ప్రజలకి సదుపాయాలు కల్పించాలన్నా వీళ్ళకి ఆసక్తి లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడికి భజన చేశామా, ఆయన సేవలో తరించామా, మనకు కావాల్సిన చేసుకున్నామా అన్న కార్యక్రమాలే చేస్తున్నారు. ఎందుకంటే 6, 7, 8 మీరు చూస్తే జిల్లా మొత్తం చంద్రబాబు నాయుడు, తిరుపతి జిల్లా వాళ్ళు కూడా అక్కడే పోయి తిరుగుతున్నారు. ఇక్కడేమో భక్తుల్ని రోడ్డు మీద వదిలేసి ఎండల్లో కూర్చొని ఉన్నారు. ముసలోళ్లు పిల్లల్ని పెట్టుకుని, మంచినీళ్లు లేదు, పిల్లలకి పాలు లేదు, వృద్ధులకి భోజనాలు లేదు. గతంలో ఎప్పుడు ఇలా లేదు, ఫస్ట్ టైం. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అండ్ ఏ విధంగా ఒక పార్క్ లోకి పంపించి అక్కడ లైట్లు కూడా లేదు. కనీసం అక్కడ పెట్టినప్పుడు లైట్లు పెట్టి డోర్స్ కరెక్ట్ గా ఓపెన్ చేసి కొంతమందిని పంపించాలి. పోలీసులు కూడా అక్కడ లేరు అంటే మొత్తము వీళ్ల సేవలోనే తరిస్తున్నారు. ఆయన క్లియర్ గా చెప్పారు కదా చైర్మన్, నేను ఎస్పీకి చెప్పాను, ఎస్పీ పట్టించుకోలేదు అంటే ఎస్పీని కేసులో పెట్టాలి కదా. మరి ఆయన నిర్లక్ష్యం అన్నప్పుడు లేదు, ఏదో ప్రమాదశాత్తు జరిగిందని ఒక తూతూ మంత్రంగా ఒక ఎఫ్ఐఆర్ వేసేశారు. అంటే చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ మీద వేస్తాడు, పాలక మండలి చైర్మన్ ఏమో ఎస్పీ మీద వేస్తాడు, ఎస్పీ ఏమో డీఎస్పీ మీద వేస్తాడు, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీద ఇలా. అంటే వీళ్ళు తప్పించుకోవాలన్న ప్రయత్నమే గాని ఇప్పటికీ కూడా మన నిర్లక్ష్యం వల్ల 6 మంది చనిపోయారు, ఇంకా 34 మంది గాయాలై హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. అయ్యో, మనం చేసిన తప్పుకి మనము బాధ్యత వహించి ఇంకన్నా జాగ్రత్తగా ఉందామన్న ఆలోచన ఎవరిలో లేదు. ఒకటి, గత ప్రభుత్వం మీద బురద జల్లాలి, లేదా ఎవరో ఒకరి మీద తోసేసి తప్పించుకోవాలి. ఇలా ముందుకెళ్తున్నారు. అలాగే తిరుపతిలో ఉన్న లోకల్ గా ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న కౌంటర్ దగ్గర వాళ్ళు భక్తుల్ని స్ట్రీమ్ లైన్ చేయటం గానీ, వాళ్ళకి కావాల్సినవి అన్ని అందించడంలో వాళ్ళు ముందుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అదెందుకో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడే భానుప్రకాష్ బోర్డు మెంబర్ కూడా ఉన్నాడు. మరి ఆయన కూడా బాధ్యత వహించాలి కదా. తిరుపతిలో ఉన్నప్పుడు, ఇంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వస్తున్నప్పుడు ఏర్పాట్లు ఆయన కూడా పరిశీలించాలి. లోకల్ గా ఉన్న వాళ్ళ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అన్ని క్యూ సెంటర్స్ కి పంపించాలి. అలాగే చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళని అందరినీ పంపించుంటే ఈ ఘటన జరుగుండేది కాదు. టీటీడీని టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసేశారు. టీడీపీ వాళ్ళ సేవలో వీళ్ళు తరిస్తూ వాళ్ళకి టోకన్లు ఇచ్చుకోవడానికి, వాళ్ళ మెప్పించడానికే వీళ్ళ టైం సరిపోయింది. భక్తుల గురించి పట్టించుకున్నది లేదు. దీంట్లో జేఈఓ అనే అతని వల్ల టీటీడీకి చాలా చాలా చెడ్డ పేరు వస్తుంది. అతన్ని ఫస్ట్ తీసేయాలి. తర్వాత దేవుడి మీద భక్తి గాని, అలాగే భక్తుల మీద ప్రేమ అభిమానం లేని టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు, అలాంటి వాళ్ళు ఆ పదవికి అర్హులు కాదు. ముందు ఆయన్ని తొలగించి ఎవరైనా దేవుడి మీద భక్తి ఉన్నవాళ్లు, సేవ చేయాలనుకున్న వాళ్ళు, భక్తుల్ని ప్రేమించే వాళ్ళుగా ఉండే వాళ్ళని పెట్టుకోవాలి. అంతేగాని ఇట్లాగా గాలికి వదిలేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడే చైర్మన్ అసలు పనికిరాడు. ఫస్ట్ ఆయనని తీసేయాలి. పోలీసుల్ని, అధికారులను వాళ్ళ సేవలో తరింపజేసుకుని భక్తుల్ని గాలికి వదిలేయడం వల్ల ఇవాళ 6 భక్తులు మరణించారు. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యత వహించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుండి టీటీడీ చైర్మన్ వరకు కూడా అందరూ రాజీనామా చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేస్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.